తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. నేను కార్డియాలజిస్ట్ని. నిన్న రాత్రి నేను కారులో ఉండగా ఒక వీడియో చూశాను, ఫేస్బుక్లో వచ్చింది. అది జర్నలిస్ట్ లక్ష్మి గారని ఆవిడ ఒక న్యూస్ ఛానల్కి ఆ ఛానల్ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళకి అనవసరమైన పబ్లిసిటీ ఇవ్వడం నాకు ఇష్టం లేక ఆ ప్యానల్ కావాలనే ఛానల్ పేరు చెప్పడం లేదు. బట్ ఎనీవే, ఈ పేరు కూడా చెప్పకపోతే మీకు అసలు ఆవిడేమన్నదో మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. మెడికల్ మాఫియాని అటాక్ చేశారు. సో మెడికల్ మాఫియా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత షుగరు ఉండడం కంటే ఎక్కువ ఉంటే షుగర్ వ్యాధి అంటారు, ఎంత బీపీ కంటే ఎక్కువ ఉంటే దాన్ని బీపీ అంటారు. ఈ రెండు గురించి మాట్లాడారు ఆవిడ. ఈ నంబర్లే డాక్టర్లు మార్చేయడం ద్వారా ఎక్కువ మంది రోగుల్ని క్రియేట్ చేసి వాళ్ళ నుంచి డబ్బులు దండుకోవడానికి ఈ మెడికల్ మాఫియా కుట్ర పన్నాగం పన్ని ఇంతకాలం డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పేసి ఆవిడ ఒక అభాండాన్ని డాక్టర్ల మీద, మెడికల్ మాఫియా మొత్తం మీద ఆవిడ ప్రయోగించారు. ఈ మెడికల్ మాఫియా అనేది ఇంకొక ఆయన 2-3 ఏళ్ల క్రితము ఒక గురువు గారు ఈ డైట్ ద్వారా క్యాన్సర్లు, తర్వాత ఇట్లా అతి క్లిష్టమైనటువంటి మెడిసిన్ తీర్చలేనటువంటి వ్యాధుల్ని తగ్గించే గురువుగారు, డైట్ గురువుగారు వారు కనిపెట్టారు ఈ మాట. ఈవిడ అదే ప్రయోగించారు. సో ఏంటి అంటే డయాగ్నోసిస్, ఇప్పుడు మీరు హిమోగ్లోబిన్ ఇంతకంటే తక్కువ, లేకపోతే షుగర్ ఇంతకంటే ఎక్కువ ఉంటే షుగర్ అంటాం, బీపీ ఇంతకంటే ఎక్కువ ఉంటే బీపీ అంటాం. ఎంత నంబరు అనేది మెడిసిన్లో కొన్ని వందల సంవత్సరాలుగా నడుస్తోంది. దానికి అది కూడా ఫిక్స్డ్ కాకపోయినా కంటిన్యూస్గా దాని రీసెర్చ్ జరిగి కొన్ని లక్షల మంది మీద ఈ నెంబర్ కంటే తక్కువ ఉన్నట్లయితే బీపీ, ఇప్పుడు 140 దాటితే బీపీ అంటాం. ఈవిడ 130కి తక్కువ ఉంటే ఏమంటారు, అది అని ప్రీ హైపర్ టెన్షన్ అంటారు. సో ఎంతకంటే బీపీ తక్కువ ఉంటే కాంప్లికేషన్లు వస్తున్నాయి బీపీ వల్ల అనేటటువంటిది, అది వాళ్ళు లక్షల మంది పేషెంట్లో రీసెర్చ్ చేసి ఈ లెవెల్ కంటే బీపీ దాటినట్లయితే బీపీ సంబంధిత కాంప్లికేషన్లు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఆ నిర్ధారణకు వచ్చారు 140 అనేటటువంటిది. షుగర్ డయాగ్నోసిస్ కూడా అంతే. ఇప్పుడు షుగర్ ఉంది అని డయాగ్నోస్ చేయాలి అంటే మొదటిసారి 126 షుగర్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే షుగర్ ఉంది ఎలా చెప్తారు వాళ్ళు? కొన్ని లక్షల మంది పేషెంట్ల మీద స్టడీ చేసి ఏ షుగర్తో వాళ్ళ కాంప్లికేషన్లు వస్తున్నాయి అనేది స్టడీ చేసి, సో ఈ షుగర్ కంటే ఎక్కువ ఉన్నట్టు కాంప్లికేషన్స్ వస్తున్నాయి కాబట్టి ఇది థ్రెషోల్డ్, అంటే ఈ గడప దాటకుండా దీనికంటే లోపల ఉన్నట్లయితే కాంప్లికేషన్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ షుగర్ వాల్యూ అనేది ఇంతలో మెయింటైన్ చేసుకుంటే మనకి సేఫ్ అనేటటువంటిది సైంటిస్టులు బ్యాంటింగ్ అండ్ బెస్ట్ అని 1925 నుంచి ఈ రీసెర్చ్ జరుగుతూ ఉంది, 100 ఏళ్ల క్రితం నుంచి అన్నమాట. సో ఇక డాక్టర్లు డబ్బు కోసం, బిజినెస్ కోసము, జనాల్ని చంపడం కోసం ఇట్లాంటి షుగర్ వాల్యూలే మార్చేస్తున్నారు, బీపీ వాల్యూ మార్చేస్తున్నారని ఆవిడ ఒక అభాండాన్ని డాక్టర్ల మీదకి వేశారు. ఫేస్బుక్ లేకపోతే యూట్యూబ్, ఈ సోషల్ మీడియా యుగంలో నాకు ఎక్కువ లైక్స్ రావడానికి, నా ఫాలోవర్సు ఒక 100 కామెంట్లు పెట్టడానికి ఎంత నీచానికైనా దిగజారొచ్చు. ఇది ఈ నీచాతి నీచం, అధమాతి అధమం అని, ఎంతకంటే నోబడి కెన్ లోవర్ దెన్ దిస్. డాక్టర్లు ఎవరిని పట్టించుకోరు, ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు, ఇంకొలతో మనకెందుకు అనే రకం చాలామంది. ఇట్లాంటి వాళ్ళు అంటే ప్రతిసారి వస్తూనే ఉంటారు కదా, ఎవరి గోళ్ళ వాళ్ళు ఉంటారు, ఇట్లాంటి వాళ్ళతో ఎందుకు లేని మాట్లాడరు చాలామంది. ఇంకా ఇంతకంటే అధమం లేదు కదా, అందుకు నేను మాట్లాడుతున్నాను బేసికలీ. ఒకవేళ ఇప్పుడు ఆవిడకి ఒక డెలివరీ వచ్చిందనుకోండి, సో ఒక పల్లెటూరుకి వెళ్ళి ఎక్కడో డెలివరీ అవుతారా, లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరికో హార్ట్ అటాక్ వచ్చింది, మరి ఇట్లాగే మాఫియా దగ్గరికి వెళ్లకుండా ఏదో మందులు మూలికలు ఇలాంటివి వేసుకుంటారా, మరి కార్డియాలజిస్ట్ దగ్గర పరిగెడతారా? పక్షవాతం వచ్చింది ఎవరికో వాళ్ళకి, అప్పుడు ఏం చేస్తారు మీరు? కార్పొరేట్ హాస్పిటల్కే కదా వెళ్ళేది. ఎందుకు? టాలెంట్ అక్కడ ఉంది. ఇండియాలో ది బెస్ట్ మెడికల్ టాలెంట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉన్నది. మీరు ఆల్టర్నేటివ్ చూపించినట్లయితే ఆ టాలెంట్ ఎయిమ్స్ లాంటి వాటిలోకి వస్తారు. అలాంటి చోట్ల గుర్తింపు లేదు కాబట్టి వీళ్ళు బయట ఉన్నారు. అది ఫస్ట్ పాయింట్. ఒక ఆయుర్వేదం డాక్టరు లివర్ డాక్ అనే ఆయనతోటి ఒక డిబేట్ చేశారు ఆన్లైన్, అది యూట్యూబ్ వీడియోలో ఉంది. లివర్ డాక్ ఆయుర్వేదం డాక్టర్తో డిబేట్. ఆవిడ చాలాసేపు పాపం పోరాడి ఆయనతో చివరికి అంటుంది, ఎమర్జెన్సీలు వస్తే మాత్రం అలోపతి మందే మంచిది అంటుంది.
ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అల్లోపతి మెడిసినే మంచిది అయినప్పుడు, మరి ఎమర్జెన్సీ కానప్పుడు మీరు వాళ్ళ బాధ్యత తీసుకోనప్పుడు మీరు ఎందుకు ట్రీట్ చేస్తున్నారు? ఎమర్జెన్సీ వస్తే వాడి దగ్గరికి పో, ఎమర్జెన్సీ కాకుండా చక్కగా ఆరోగ్యంగా ఉంటే మాత్రం నా మందులు వేసుకో అంటాం. అది పేషెంట్ బాధ్యత పూర్తిగా తీసుకున్నట్టు కాదు కదా. ఇప్పుడు ఈ వీడియో కింద ఒక 500 నన్ను తిడుతూ కామెంట్లు వస్తాయి, నాకు తెలుసు, తెలిసినా నేను చెప్తున్నా. ఎందుకంటే కంటిన్యూస్గా డాక్టర్ని తిట్టడమే వృత్తిగా, ప్రవృత్తిగా, ఒక హాబీగా పెట్టుకున్నటువంటి 100 మంది ఉన్నారు. మీకు ఒక డాక్టర్తో చెడు ఎక్స్పీరియన్స్ ఉండవచ్చు, కానీ డాక్టర్లు అందరినీ తిట్టడం అనేది సబబు కాదు. ఎందుకు నేను చెప్పాను కదా, సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మరి డాక్టర్లే కదా మిమ్మల్ని కాపాడేది. ఒక డాక్టర్ కాదు ఇప్పుడు ఒక బ్రాంచ్ అంతా చెడు అనడం అనేది అమాయకత్వం బేసికలీ. అసలు ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మెడికల్ మాఫియా గురించి కాదు, జర్నలిస్ట్ మాఫియా గురించి, న్యూస్ మాఫియా గురించి. ఆలోచనల్ని మార్చేది పొద్దున్నే న్యూస్ పేపర్ కదా. ఆ న్యూస్ పేపర్ ఏది రాస్తే మీరు అది నమ్ముతారు. వీడియోల్లో, నా వీడియోలు కావచ్చు, నాకు ఇప్పుడు ఇలాంటి వీడియోస్ కావచ్చు, ఆ వీడియోస్లో ఏది చెప్తే మీరు నమ్ముతున్నారు బేసికలీ. సో మీ ఆలోచన సరళని విధానాన్ని గత 100 ఏళ్ళుగా మీ పొలిటికల్, స్పిరిచువల్, అలాగే అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు, మీ మతపరమైన ఆలోచనలు, అలాగే మీ రాజకీయ ఆలోచనల్ని మార్చేటటువంటివి న్యూస్ పేపర్లు, న్యూసే కదా. ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చింది, అవి కూడా ఉన్నాయి. సో అసలు మాఫియా గురించి మీరు ఎందుకు తెలుసుకోవట్లేదు? అసలు మాఫియా అనేది న్యూస్ మాఫియా, అసలు మాఫియా అనేది జర్నలిస్ట్ మాఫియా. పూర్తిగా మీ యొక్క ఆలోచన సరళని క్యాప్చర్ చేసేటటువంటిది కదా. అందుకే కదా పెద్ద పెద్ద న్యూస్ పేపర్ బ్యారన్స్, టీవీ ఛానల్ ఓనర్స్ వాళ్ళందరూ పొలిటికల్ పార్టీస్కి లింక్డ్ అయి ఉంటున్నారు. వాళ్ళు ఎందుకు లింక్డ్ అయి ఉంటున్నారు? పొలిటికల్ పార్టీస్ వీళ్ళు కావాలి కాబట్టి. సో అసలు మాఫియా మెడికల్ మాఫియా కాదు, అసలు మాఫియా న్యూస్ మాఫియా. సో దాన్ని తెలుసుకోండి ప్రజలారా అని చెప్పడానికి ఈ వీడియో నేను చేయవలసి వస్తోందండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.